Welcome to Nallat Pathfinder YouTube channel. Friends, in this video, we are going to discuss about one of the requirement, one of the job opening, one of the job openings. దానికంటే ముందు ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకోండి నోటిఫికేషన్స్ వస్తున్నాయో లేదో. సో అది నేను ఎలా వెరిఫై చేయాలో ఇప్పుడు చూద్దాము. సో మీరు యూట్యూబ్కి సైన్ ఇన్ అవ్వండి. ఓకే, ఇది నా యూట్యూబ్ ఛానల్ నేమ్ నల్లాస్ పాత్ ఫైండర్. మీరు యూట్యూబ్కి సైన్ ఇన్, ఇక్కడ నేను సైన్ ఇన్ చేశాను. ఓకే, ఇక్కడ సైన్ ఇన్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. మీరు సైన్ ఇన్ చేసిన తర్వాత ఇక్కడ ఇవన్నీ ఇక్కడ మీరు మీ యూట్యూబ్కి సైన్ ఇన్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. ఈ సెట్టింగ్స్లో ఈ నోటిఫికేషన్స్కి వెళ్ళండి. ఈ నోటిఫికేషన్లో ఒకసారి వెరిఫై చేసుకోండి ఈ నోటిఫికేషన్స్ ఆన్ ఉన్నాయా లేవో. యువర్ ప్రిఫరెన్సెస్ నోటిఫికేషన్స్లో మేనేజ్ యువర్ మొబైల్ అండ్ డెస్క్టాప్ నోటిఫికేషన్స్. గో టు యువర్ ప్రిఫరెన్సెస్. ఇది ఆన్ చేయండి. సబ్స్క్రిప్షన్ ఆన్, రికమెండెడ్ వీడియోస్ ఆన్, ఇవి ఆన్ చేస్తే అప్పుడు మీకు నేను ఏదైతే కొత్త వీడియో అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఛానల్స్ దట్ ఐ ఆమ్ సబ్స్క్రైబ్ టు నోటిఫై మీ అబౌట్ యాక్టివిటీ ఫ్రమ్ ది ఛానల్స్ దట్ ఐఎమ్ సబ్స్క్రైబ్ టు. నేను ఏ అయితే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నానో వాళ్ళు ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే నాకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వెంటనే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఓకే, సీడాక్ హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2020. సో సీడాక్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇది సీడాక్ వెబ్సైట్ ఫ్రెండ్స్. సీడాక్ అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. చాలా బ్రాంచెస్ ఉన్నాయి మనకి తెలంగాణలో. హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో 2 ఉన్నాయి బ్రాంచెస్. ముంబైలో ఉంది, పూణేలో ఉంది, నోయిడాలో ఉంది. సో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. చెన్నైలో ఉంది, త్రివేంద్రంలో ఉంది. సో ఇప్పుడు మనం చూస్తున్న ఓపెనింగ్స్ ఏంటంటే సీడాక్ హైదరాబాద్ ఇన్వాయిస్ అప్లికేషన్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ అండ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. ఓకే, ఆన్ కన్సాలిడేటెడ్ పే. దిస్ ఇస్ ద అడ్వర్టైజ్మెంట్. ఓకే, సీడాక్ హైదరాబాద్లో జాబ్స్ పడ్డాయి ఫ్రెండ్స్. సో అవేంటంటే ప్రాజెక్ట్ ఇంజనీర్ 11 పొజిషన్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ ఆఫీసర్ 1 ఉంది, ప్రాజెక్ట్ మేనేజర్ 1 ఉంది. సో ప్రాజెక్ట్ ఇంజనీర్ 11 అంటే డిఫరెంట్ బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, బీటెక్ ఎంఎస్సీ ఎంసీఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సో ప్రాజెక్ట్ ఇంజనీర్కి 11 పొజిషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎలా కేటగిరీ చేశారంటే డెవలపర్ 1, డెవలపర్ 2, డెవలపర్ 3, డేటా అనలిస్ట్, యూఐ డెవలపర్ అలా చేశారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ డెవలపర్ చూస్తే సో ఒక పొజిషన్ ఉంది. డ్యూరేషన్ ఆఫ్ ది పొజిషన్ 2 years వీళ్ళు కాంట్రాక్ట్ ఇస్తారు. సో ది క్వాలిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ ఎంసీఏ ఈక్వలెంట్ డిగ్రీ విత్ 0 or 2 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్. సో ఫ్రెషర్స్ 0 అంటే ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. స్కిల్ సెట్ వచ్చేసి C++, పైథాన్, సైబర్ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ, ఇవి స్కిల్ సెట్. సో ఇది ప్రాజెక్ట్ ఇంజనీర్ డెవలపర్ 1 పొజిషన్ గురించి. డెవలపర్ 2లో సేమ్ బీఈ బీటెక్ ఎంసీఏ 1 to 4 years ఎక్స్పీరియన్స్. ఓకే, వాళ్ళు కూడా C++, డేటా స్ట్రక్చర్, జావా, ఇవి స్కిల్ సెట్. అండ్ ప్రాజెక్ట్ డెవలపర్ 3కి వస్తే బీఈ బీటెక్ ఎంసీఏ వీళ్ళు ఏం అడుగుతున్నారంటే స్ట్రాంగ్ నాలెడ్జ్ అండ్ ఆర్డీబీఎంఎస్ అండ్ హ్యాండ్స్ ఆన్ విత్ ఎస్క్యూఎల్. వీళ్ళు ఎస్క్యూఎల్ డేటాబేస్ అడుగుతున్నారు ప్రాజెక్ట్ ఇంజనీర్ డెవలపర్ 3కి. ఎస్క్యూఎల్ డేటాబేస్, తర్వాత లైనెక్స్, షెల్ స్క్రిప్టింగ్, ఇవి అడుగుతున్నారు. సో శాలరీ వచ్చి 31,000 to 40,000 వరకు ఉంది. సో 5.7 lakhs శాలరీ. సో ఇది డెవలపర్ 3కి. డేటా అనలిస్ట్ చూస్తే కనుక డేటా అనలిస్ట్కి అది కూడా 1 పొజిషన్ ఉంది. సో దీనికి వచ్చేసి 0 to 3 years, 1 to 4 years ఎక్స్పీరియన్స్. ఇది డేటా అనలిస్ట్కి పొజిషను. అండ్ యూఐ డెవలపర్కి వచ్చేసి బీ బీటెక్ ఎంసీఏ 2 to 4 years ఎక్స్పీరియన్స్, HTML, జావాస్క్రిప్ట్, jQuery, ఈ స్కిల్ సెట్ అడుగుతున్నారు. సో
ఇది ప్రాజెక్ట్ ఇంజనీర్ యూఐకి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఓకే. అది ఫ్రెండ్స్ సీడాక్ హైదరాబాద్‌లో 11 పొజిషన్ ప్రాజెక్ట్ ఇంజినీర్ కింద పడ్డాయి. ఇది ప్యూర్‌లీ కాంట్రాక్ట్ బేసిస్. సో, సాలరీ వచ్చేసి అప్ టు 5,00,000 వరకు సాలరీ ఉంది. ఫ్రెషర్స్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్‌లు. సో, జాగ్రత్తగా అడ్వర్టైజ్‌మెంట్ చదవండి ఫ్రెండ్స్. సో, అప్లికేషను ఓకే. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద అప్లికేషన్ బై క్యాండిడేట్ జూన్ 10 జూలై 10 లాస్ట్ డేట్. ఇది ఎక్స్‌టెండ్ చేశారు యాక్చువల్‌గా. ఈరోజు జూలై 5థ్. సో, ఇంకా 5 డేస్ ఉంది. రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ డేట్ విల్ బి కమ్యూనికేటెడ్ బై ఈమెయిల్ ఓన్లీ. సో, ఇది ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడం ఉంటది ఫ్రెండ్స్. జస్ట్ హాఫ్ అన్ అవర్ పని. హాఫ్ అన్ అవర్ టైం కేటాయించి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోండి. జూలై 10 లాస్ట్ డేట్ యాక్చువల్లీ. ఇంకా 5 డేస్ ఉంది. సో, 11 పొజిషన్స్ ఉన్నాయి. మీరు అప్లై చేస్తే మీకు ఈమెయిల్ వస్తది. రిటన్ ఎగ్జామ్ ఉంటది. రిటన్ ఎగ్జామ్‌లో మీరు క్వాలిఫై అయితే రిటన్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే మీకు డైరెక్ట్ జాబ్ వస్తది. ఇది హైదరాబాద్. ఈ ఓపెనింగ్స్ వచ్చేసి హైదరాబాదు. ఓకే. సో, ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి ఫైనల్ ఇయర్‌లో ఉన్నవాళ్ళు ఓన్లీ పాస్డ్ ఔట్ క్యాండిడేట్స్ కెన్ అప్లై. ఫైనల్ ఇయర్‌లో ఉన్నవాళ్ళు నాట్ ఎలిజిబుల్ దీనికి. సో, ఇది సీడాక్ అడ్రస్ ఇది. ఓకే. సో, 11 పొజిషన్స్ ఉన్నాయి. సో, సాలరీ కూడా అప్ టు 5,00,000 ఉంది. జస్ట్ మీరు అప్లై చేసుకోండి. రిటన్ ఎగ్జామ్ ఉంటది. ఆన్‌లైన్ టెస్ట్ ఉంటది. ఆన్‌లైన్ టెస్ట్‌లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఉంటది. సో, ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్. అప్లై చేసుకోండి. ఈజీగానే ఉంటది. పెద్ద కష్టమేమి ఉండదు. మీరు ప్రిపేర్ అవ్వడం మీ సబ్జెక్ట్స్. సో, బీటెక్, ఎంసీఏ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వడం ఉంటది. ఎవరైతే బీటెక్, సిఎస్సి, ఐటీ, ఎంసీఏ ఉన్నవాళ్ళు, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఉన్నవాళ్ళు, ఎంఎస్సీ ఐటీ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎలిజిబుల్. వాళ్ళు అప్లై చేసుకోండి. ఒకసారి అటెంప్ట్ చేస్తే కదా తెలిసేది. మనకు తెలుస్తది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుందో. సో, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. డోంట్ ఫర్గెట్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో తిరిగి ఇంకో వీడియోలో ఇంకొక రిక్రూట్మెంట్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. దట్స్ ఇట్. థాంక్స్ ఫర్ వాచింగ్.